గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశ్వర్త్ తెలుగు ట్రేడర్. సో ఈరోజు మనము జెన్సోల్ ఇంజనీరింగ్ స్టాక్ గురించి అనాలసిస్ చేద్దాము. రీసెంట్గా జెన్సోల్ ఇంజనీరింగ్లో చాలా న్యూస్ వచ్చి స్టాక్ ప్రైస్ అనేది చాలా ఫాల్ అయ్యింది. యాక్చువల్గా ఆ న్యూస్ ఏ టైంలో వచ్చింది, న్యూస్ కోసం మనం వెయిట్ చేసి లాస్ట్ వరకు ఉండాలనా, లేదా ముందే బేస్డ్ ఆన్ స్టేజ్ అనాలసిస్ బేస్ చేసుకొని మనం స్టాక్లో ముందే ఎగ్జిట్ అవ్వాలనా అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఫస్ట్ జెన్సోల్ ఇంజనీరింగ్ నేను ఏ న్యూస్ వచ్చిందని వెరిఫై చేసే ప్రాసెస్లో ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే 2024లో ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేదు, స్టాక్లో ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేదు. సో ఇవి తర్వాత 2025లో వేరియస్ నెగిటివ్ న్యూసెస్ వచ్చాయి. అవి ఏంటంటే జెన్సోల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్ ఎక్స్పోజ్డ్, అలాగే మన తెలుగు న్యూస్ ఛానల్స్లో కూడా కొన్ని నెగిటివ్ న్యూస్ వచ్చాయి. జెన్సోల్లో ఇన్వెస్టర్ల డబ్బు దుబారా, 1000 మంది దారెటు, వెలుగులోకి షాకింగ్ మ్యాటర్. సో ఇలా న్యూస్ వచ్చాయి. సో సెబీ కూడా ఆ కంపెనీ ప్రమోటర్లపై సెబీ నిషేధం, పడిపోతున్న షేరు ధర. సో ఇలా ఇవన్నీ న్యూస్ వచ్చాయి. ఇవి ఎప్పుడు వచ్చాయంటే నేను ఇక్కడ కన్సాలిడేటెడ్ చేసి ఆ న్యూస్ ఎప్పుడు వచ్చాయో పెట్టాను. సో మోస్ట్లీ న్యూస్ అనేది 2025 మార్చ్ నుంచి 2025 ఏప్రిల్ వరకు జరిగింది. అంటే ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే 2024లో ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేదు, బట్ 2025 మార్చ్ నుంచి నెగిటివ్ న్యూస్ స్టార్ట్ అయింది. స్టాక్ ప్రైస్ అనేది 75% ఫాల్ అయింది. సో ఇప్పుడు మనము స్టేజ్ అనాలసిస్ బేస్ చేసుకొని ట్రేడింగ్ వ్యూకి వెళ్ళి అక్కడ జెన్సోల్ ఇంజనీరింగ్ స్టాక్ను అనాలసిస్ చేద్దాము. సో ఇది జెన్సోల్ ఇంజనీరింగ్ స్టాక్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఇది జెన్సోల్ ఇంజనీరింగ్ జూలై 23లో లిస్ట్ అయింది. అప్పుడు స్టాక్ ప్రైస్ వచ్చేసి 480 రూపీస్ ఉంది. తర్వాత ఏం జరిగిందో మనం రిప్లై చేసి చూద్దాము. దీనికోసం నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. సో మీరు ఇలా అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ అనేది స్లోగా మూవ్ అయింది. నా ఇప్పుడు బ్లూ లైన్ వచ్చింది. ఈ బ్లూ లైన్ ఏంటంటే 10 వీక్ మూవింగ్ యావరేజ్. సో స్టాక్ ప్రైస్ అనేది 10 వీక్ మూవింగ్ యావరేజ్ కన్నా పైనే ఉంది. సో ఇలా మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. స్టాక్ ప్రైస్ అనేది ఇప్పుడు అరౌండ్ అక్టోబర్ కల్లా 940 అయింది, డబల్ అయిపోయింది. నెక్స్ట్ ఫర్దర్ మనం ఫార్వర్డ్ చేస్తే సో ఇక్కడ ఫస్ట్ టైం హై వాల్యూమ్స్తో రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ముందే నేను రాసి పెట్టి ఉన్నా. దిస్ ఇస్ ద హై వాల్యూమ్స్తో రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి, స్టాక్ ప్రైస్ కూడా పడిపోయింది. సో ఇది మోస్ట్లీ ఫస్ట్ సెల్ రూల్గా ట్రీట్ చేయొచ్చు. సో ఇంకా ఫర్దర్ మూవ్ చేస్తే ఇక్కడ చూడండి, హైయెస్ట్ వీక్లీ ఫాల్ విత్ హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్. మీరు ఈ వాల్యూమ్స్ చూడండి, ఎక్కడే కానీ ఇంత వాల్యూమ్స్ లేవు. ఈ మార్చి 2024లో హైయెస్ట్ వాల్యూమ్స్తో 24% స్టాక్ ప్రైజ్ 1 వీక్లోనే ఫాల్ అయింది. ఇది సెకండ్ సెల్ సిగ్నల్. హైయెస్ట్ వీక్లీ ఫాల్ అనేది సెకండ్ సెల్ రూల్. సో ఇక్కడైనా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు మార్చి 2024లో. ఇంకా ఫర్దర్ మూవ్ చేస్తే చూడండి, హై వాల్యూమ్ రిజెక్షన్ మళ్ళీ వస్తున్నాయి. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చింది, ఇది సెకండ్ టైం వచ్చింది, ఇది థర్డ్ టైం. ఇక్కడ కూడా సెల్ రూల్ అనుకోవచ్చు. సో ఇంకా ఫర్దర్ మూవ్ చేస్తున్నాము. చూడండి, ఇక్కడ 10 వీక్ మూవింగ్ యావరేజ్ అనేది 30 వీక్ మూవింగ్ యావరేజ్ కన్నా కిందికి వచ్చింది. సో అంటే స్టాక్ అనేది స్టేజ్ 4కి ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్ రూల్, మీరు ఇక మీదట ఉండనవసరం లేదు. సో మీరు అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్ నుంచి ఇది స్టేజ్ 2లో ఉంది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేస్ అంతా స్టేజ్ 3. నౌ స్టాక్ ప్రైస్ ఎంటర్ ఇన్ టు ది స్టేజ్ 4, 10 వీక్ మూవింగ్ యావరేజ్, 30 వీక్ మూవింగ్ యావరేజ్. సింపుల్గా మీకు బ్లూ లైన్ అనేది రెడ్ లైన్ కన్నా కిందికి వచ్చింది. సో ఇది స్టేజ్ 4.
సో ఇంకా ఫర్దర్ మూవ్ చేస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను నేను. ఇక్కడ నెక్ లైన్ బ్రేక్ అవుతోంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది, సెకండ్ టైం కూడా రిజెక్షన్ వచ్చింది, ఇది థర్డ్ టైం. ఇక్కడ ఫోర్త్ టైం హై వాల్యూమ్స్తో బ్రేక్ వచ్చింది, హై వాల్యూమ్స్తో నెక్ లైన్ బ్రేక్ అయింది. సో ఇది ఫైనల్ సెల్ రూల్. సో తర్వాత స్టాక్ ప్రైస్ ఎంత కిందికైనా పడిపోవచ్చు. మీరు ఇప్పుడు నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తాను ఎంత కిందికి వచ్చింది. సో ఫైనల్గా బేస్డ్ ఆన్ స్టేజ్ అనాలసిస్లో మనం మ్యాక్సిమం సెప్టెంబర్ 2024 మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. అరౌండ్ 850 ప్రైస్ ఉన్నప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. సో తర్వాత స్టాక్ ప్రైస్ ఏమైందో చూద్దాం. చూడండి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను నేను. స్లోలీ స్టాక్ ప్రైస్ ఫాల్ అవుతుంది చూడండి. సో ఫైనల్గా స్టాక్ ప్రైస్ అనేది 74 రూపీస్కి వచ్చింది. సో మనము న్యూస్ గురించి అబ్జర్వ్ చేసాము. న్యూస్ ఎప్పుడు వచ్చింది? మార్చి 2025లో న్యూస్ వచ్చింది. సో అప్పటికే స్టాక్ ప్రైస్ అనేది అరౌండ్ 160 రూపీస్కి పడిపోయింది, 800 రూపీస్ నుంచి. వితౌట్ ఎనీ న్యూస్ చూడకుండా మనం బేస్డ్ ఆన్ స్టేజ్ అనాలిసిస్ వెళ్తే మీరు 800 రూపీస్ దగ్గర హ్యాపీగా ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ న్యూస్ కోసం వెయిట్ చేస్తే అరౌండ్ 160-150 రూపీస్ వరకు స్టాక్ ప్రైస్ పడిపోయింది. సో ఇప్పుడు ఇది స్టాక్ ప్రైస్ 70 రూపీస్కి కూడా వచ్చేసింది. సో ఈ విధంగా మనము స్టేజ్ అనాలసిస్ హెల్ప్తో న్యూస్తో సంబంధం లేకుండా మీరు ముందుగానే, చాలా ముందుగా, న్యూస్ రావడానికి చాలా నెలల ముందే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, ఒక్కొక్కసారి నెలల ముందే ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఎందుకంటే ఈ న్యూస్ ఇవన్నీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్కి ముందే తెలుస్తూ ఉంటుంది, వాళ్ళు స్లోగా ఎగ్జిట్ అవుతూ ఉంటారు. అప్పుడే ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేస్, ఇదంతా డిస్ట్రిబ్యూషన్ ఫేస్ అంటారు. ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేస్లోకి స్టాక్ ఎంటర్ అవుతుంది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ స్లోగా ఎగ్జిట్ అవుతూ రీటైల్ ఇన్వెస్టర్స్కి ఎంటర్ అవుతూ ఉంటారు. మీరు కావాల్సింటే షేర్ హోల్డర్ ప్యాటర్న్ వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ స్టార్టింగ్ బిగినింగ్లో రీటైల్ ఇన్వెస్టర్స్ తక్కువ ఉంటారు, ఈ ఎండింగ్కి వచ్చేలాగా రీటైల్ ఇన్వెస్టర్స్ చాలా ఎక్కువ ఉంటారు. సో ఈ విధంగా రీటైల్ ఇన్వెస్టర్స్ ట్రాప్లో పడకుండా స్టేజ్ అనాలిసిస్ యూజ్ చేసుకొని న్యూస్తో సంబంధం లేకుండా మనం ముందే ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఈ జెన్సోల్ ఇంజనీరింగ్ స్టాక్ అనాలిసిస్ మీకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. సో మీకు యూజ్ అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మళ్ళీ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.